కూల్ కూల్ సమ్మర్ సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ. ఎందుకోనండి ఈరోజు పాయసం తినాలనిపించిందంట మా హస్బెండ్ కి. సో అందుకని చెప్పి ఇక్కడ నేను సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందులోని బెల్లంతో అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలాగొస్తుందో ఏటో అని అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు. మాక్సిమం అందరూ ఈ పాయసం ట్రై చేసే ఉంటారు. నేను మాత్రం ఫస్ట్ టైం కాబట్టి మీతో షేర్ చేసుకున్నా. అది హిట్ అయితే షేర్ చేసుకుందాం, ఫ్లాప్ అయితే వదిలేద్దాం అని అనుకోవడం. సో హిట్ అయింది కాబట్టి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ పాయసం కోసం అయితే నేను ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యం, ఒక కప్పు సేమియా, టేస్ట్ కి తగ్గట్టు బెల్లం అండ్ ఒక 4 ఇలాచి, నెయ్యి, ఈ 5 ఇంగ్రీడియంట్స్ అయితే నేను తీసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ సేమియాని రోస్ట్ గా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం తీసుకున్న సగ్గుబియ్యాన్ని ఒకసారి వాష్ చేసి ఒక 2 అవర్స్ ముందు అయితే నానబెట్టుకోవాలి. సో అలా నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పాలు యాడ్ చేసి అండ్ అందులోనే సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకొని కొంచెం సగ్గుబియ్యం ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత సేమియా కూడా యాడ్ చేసుకొని రెండు మళ్ళీ నీట్ గా ఉడికినంత వరకు ఉంచుకున్న తర్వాత అండ్ తీసుకున్న 4 ఇలాచీని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి బాగా బాయిల్ అయిన తర్వాతే మనం ఇంకా 2 మినిట్స్ లో 3 మినిట్స్ లో పాయసం మనకి రెడీ అయిపోతుంది అన్నప్పుడే మనం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ముందుగా అయితే యాడ్ చేసుకుంటే పాలు ఇరిగిపోయే ఆప్షన్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి బెల్లాన్ని ఎప్పుడు కూడా ఒక 2 మినిట్స్ ముందే యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న వెంటనే కూడా మనం పాయసం అనేది కలపకూడదు, ఎందుకంటే పాలు ఇరిగిపోతాయి కాబట్టి. సో మనకి ఆ బెల్లం అనేది కరుగుతున్న కొద్దీ పైన కలర్ షేడింగ్ అయితే తెలుస్తుంది అనమాట. బెల్లం కలర్ అనేది పైకి తేలుతూ ఉంటది. అలాగ ఒక 2 or 3 టైమ్స్ మాత్రమే కలుపుకోవాలి. హెవీగా కూడా కలుపుకోకూడదు, పాలు ఇరిగిపోతాయి కాబట్టి. సో ఇంక మొత్తంగా అయితే నాకు పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇక్కడ నెయ్యిలో అయితే డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి కదండి, సో అది మరబెట్టుకుంటుంటే స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. అదేంటో నేను ఎప్పుడు డైట్ లో ఉన్నప్పుడు మా వారికి ఇలా స్వీట్స్ తినాలనిపిస్తుందో ఏటో అర్థం కాదు. నేను డైట్ అని చెప్పిన తర్వాత నాకు పాయసం కావాలన్నారు. సో అందుకని చెప్పేసి ఇది కొత్తగా ఉంటది కదా అని ట్రై చేశాను. ఇంకోటి ఏంటంటే సమ్మర్ సీజన్ లో హీట్ గా ఉంటది కాబట్టి సో మన బాడీని కూల్ చేయడానికి అయితే సగ్గుబియ్యం బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ చేశాను అనమాట. ఇంక ఫైనల్ గా నాకైతే పాయసం రెడీ అయిపోయింది. నాకు అదేంటో తెలీదు, పాయసం వేడిగా తినాలంటే అస్సలు నచ్చదు. ఏదైనా కూడా కొంచెం కూల్ అయిన తర్వాత తింటేనే టేస్ట్ అనేది నాకు తెలుస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే నేను మా హస్బెండ్ కి వేస్తున్నాను. సో అసలే స్వీట్ తిన్న ప్రాణం ఒకసారి స్వీట్ ఆపేసేమో. ఈ స్మెల్ చూస్తే స్వీట్ తినాలనిపిస్తుంది. చేయాలి ఏంటి అని అనుకుంటున్నాను. ఈ లోపే నాలుగు మీద లాలాజలం అయితే కారిపోతుంది. అందుకని చెప్పేసి ఇంక ఉండలేక టేస్ట్ ఎలాగ వచ్చిందని లైట్ గా 1/2 స్పూన్ అయితే పెట్టుకున్నాను అనమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.